హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్. పంజాబ్ వర్సెస్ కేకేఆర్ నిన్న మ్యాచ్ చూసే ఉంటారు. నైట్ చాలా ఇంట్రెస్టింగ్ మ్యాచ్ అయింది. లాస్ట్ బాల్ వరకు చూస్తూనే ఉండే మ్యాచ్ అయింది. ఈ వీడియోలో ఈ మ్యాచ్ గురించి అండ్ ఈరోజు జరగబోయే ఆర్ఆర్ వర్సెస్ ఢిల్లీ ఆ మ్యాచ్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే ఈ మ్యాచ్లో హైలైట్స్ మాట్లాడుకుందాం. పంజాబ్ టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ తీసుకున్నారు. ఓకే, వాళ్ళకి ఆ పిచ్ తెలిసేమో, ఎందుకంటే లాస్ట్ ఇయర్ వాళ్ళిద్దరికీ హయ్యెస్ట్ చేజ్ వచ్చిన మ్యాచ్ పంజాబ్, అది గెలిచారు. అలానే ఇంటెన్షన్తో తీసుకొని ఉండొచ్చు, ఎక్కువ స్కోర్ కొట్టి వాళ్ళకి డిఫెండ్ చేసుకుందాం అనుకున్నారు. బట్ అంత జరగలేదు. బౌలింగ్ మాత్రం కేకేఆర్ చాలా బాగా వేశారు. అసలు వచ్చిన వాళ్ళు వచ్చినట్టే వికెట్లు తీసుకున్నారు. పవర్ ప్లేలోనే 4 వికెట్స్ పోయినాయి వెళ్ళాయి. 4 వికెట్స్ పైన ఓకే 50 రన్స్ ప్లస్ మంచిగా రన్స్ అయితే వచ్చినాయి పవర్ ప్లేలో. వికెట్స్ పైన ఆ తర్వాత స్టార్ట్ అయింది. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వస్తుర్రు పోతుర్రు. ఇటువైపు నుంచి బౌలర్లు ఎవరు వచ్చినా వికెట్ తీసుకున్నారు. సునీల్ నారాయణ వచ్చినా, వరుణ్ చక్రవర్తి, ఎవరు వచ్చినా వికెట్. హర్షిత్ రాణా అయితే ఫస్ట్ హర్షిత్ రాణా బౌలింగ్ వేయటం, రమణ్దీప్ క్యాచ్ పడడం. హర్షిత్ రాణా బౌలింగ్, రమణ్దీప్ 3 క్యాచ్లు, బౌలింగ్ క్యాచ్. అదే జరిగింది 3 ఓవర్లలో. ఒక ఫస్ట్ హర్షిత్ రాణా ఓవర్లో 2 వికెట్లు వచ్చినాయి. ఆ 2 క్యాచ్లు రమణ్దీరే పట్టిండు. హర్షిత్ రాణానే బౌలింగ్ వేసిండు. నెక్స్ట్ ఓవర్ కూడా వచ్చిండు, సేమ్ మళ్ళీ రమణ్దీరే పట్టిండు. హర్షిత్ రాణాకు 3 వికెట్లు వచ్చినాయి. వరుణ్ చక్రవర్తి కూడా మంచిగా బౌలింగ్ వేసిండు. వీళ్ళకి అసలు ఏం అర్థం కాలేదు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చూసుకుంటే ఆల్అవుట్ అయిపోయారు. 111కి అంతా ఆల్అవుట్ అయిపోయారు. 111 కొట్టి దాన్ని డిఫెండ్ చేసుకోవడం అసలు కష్టం. ఐపీఎల్లో ఇంతవరకు జరగలేదు. అది ఇంతవరకు ఒక్కసారి కూడా జరగలేదు. వాళ్ళకి తెలుసు. హోప్లెస్గా ఫ్యాన్స్, ఓనర్స్, ప్లేయర్స్ అందరూ హోప్లెస్గా ఉన్నారు. వీళ్ళు మంచి హైప్తో ఉన్నారు, గెలిచేసిన 1 సైడ్ మ్యాచ్ అనుకొని. ఫస్ట్ పవర్ ప్లేలో మంచిగా ఆడారు. పవర్ ప్లేలో వీళ్ళకి రన్స్ వచ్చినాయి, 2 వికెట్సే పడ్డాయి. అయినా 1 సైడే. వీళ్ళకి అప్పుడు కూడా హోప్స్ లేవు, ఏదో ఆడుతున్నాం అనేలాగా ఆడారు. పవర్ ప్లే తర్వాత వీళ్ళ వికెట్లు పట్టడం స్టార్ట్. చాహల్ వచ్చిండు. అసలు చాహల్ స్టార్టింగ్ వచ్చినప్పుడు ఎంత ఉంది, 62/2, 2 వికెట్లు 62 రన్స్ కొట్టారు. చాహల్ స్టార్ట్ చేసిండు అక్కడ 63కి ఒకటి, మళ్ళీ 73కి 1 వికెట్ పడింది. 3 అంటే రహానేది రివ్యూ తీసుకొని ఉంటే అవుట్ కాపోయారు. రహానే రివ్యూ తీసుకోలేదు, అది అవుట్ ఇచ్చేసారు ఎల్బీడబ్ల్యూ. ఆ తర్వాత మళ్ళీ 10 రన్స్ తర్వాత మళ్ళీ వికెట్. ఆ తర్వాత నుంచి 92కి ఆల్అవుట్ అయిపోయారు. అసలు ఎంత మంచి బౌలింగ్ వేశారంటే, అది మంచి బౌలింగ్ ఎందుకు వేశారంటే వీళ్ళు ఎలాగో ఓడిపోతారని తెలుసు. ఫ్లైట్ చేద్దాం, వికెట్లు వస్తాయి, రన్స్ పోతాయని చాలా అదే మైండ్ సెట్తో వేసిండు. ఇంతకుముందు ప్రీవియస్ మ్యాచెస్ మొత్తం రన్స్ రాకుండా వికెట్ తీసుకోవాలని చూసిండు. ఈ మ్యాచ్ మాత్రం రన్స్ వచ్చినా ఏం కాదు, వికెట్ తీసుకుంటే పేరు వచ్చిద్ది అండ్ టీం గెలిచిద్ది అనే ఇంటెన్షన్తో ఆడిండు. అదే జరిగింది. నిన్న మంచిగా ఫ్లైట్ చేసిండు, రన్స్ వచ్చినాయి అండ్ వికెట్స్ కూడా వచ్చినాయి. రన్స్ ఎక్కడ వచ్చినాయి అంటే రస్సెల్ కొట్టిండు. రస్సెల్ ఒక 3 బౌండరీలు కొట్టిండు అంతే. మిగతాది మొత్తం బాగా వేసిండు చాహల్. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ కూడా ఇచ్చేసారు, అంత బాగా వేసిండు. వేరే బౌలర్స్ కూడా బాగా వేశారు. ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ వచ్చింది అందరి నుంచి, బౌలర్స్ నుంచి అండ్ ఫీల్డింగ్ నుంచి. ఇంకా 90+ రన్స్ రావడానికి కారణం కూడా పంజాబే. ఎందుకంటే మిస్ఫీల్డ్, ఒక కామెడీగా ఫీల్డర్ ఒక దగ్గర పోయిండు, బౌండరీ దగ్గర బాల్ పట్టుకొని ఇసిరేస్తుంటే స్లిప్ అయిపోయి బౌండరీ అవతల పడింది. 5 రన్స్ వచ్చినాయి అక్కడ. అట్లా కొంతమంది ఫీల్డ్ రన్అట్స్ మిస్ చేశారు అండ్ బౌండరీల దగ్గర ఆపకుండా అలా రన్స్ పోయినాయి. అలానే వాళ్ళకి ఎక్స్ట్రా ఒక 15 రన్స్ వరకు వచ్చినాయి. అవి కాకుండా బాగానే అసలు 111ని ఐపీఎల్ హిస్టరీలో హైయెస్ట్ రన్ చేజ్ పంజాబ్ది. ఇప్పుడు లోయెస్ట్ రన్స్ డిఫెండ్ చేసుకున్న టీం కూడా పంజాబే. ఆ 2 రికార్డ్స్ వాళ్ళకే ఉన్నాయి. ఇప్పుడు చాలా బాగా ఆడారు. నిన్న మాత్రం నాకు లాస్ట్ బాల్ వరకు చాలా ఇంట్రెస్ట్ వచ్చేసింది. వీళ్ళు చేసింది మిస్టేక్స్ ఏంటంటే, తక్కువ రన్సేగా కొట్టేస్తాం, మనం కాకపోయినా వేరే వాళ్ళని కొట్టేస్తారు అనేలాగానే అందరూ వికెట్లు తీసుకున్నారు. మరీ స్లోగా ఆడడం కూడా డేంజరే అని నిన్న మ్యాచ్లో మనం చూడగలిగాం. మరీ స్లోగా కూడా ఆడకూడదు, అదే మ్యాచ్ ఆడాలి. వాళ్ళు ఎలా ఆడతారో, ఇంతకుముందు ఎలా ఆడారో అలా ఆడాలి. ఎందుకంటే వీళ్ళు లాస్ట్ మ్యాచ్ 245 కొట్టి కూడా దాన్నే డిఫెండ్ చేసుకోలేకపోయారు. కానీ నిన్న 111 కొట్టి డిఫెండ్ చేసుకున్నారు. అంటే ఎంత చేంజ్ ఉంది. 50% రన్స్ కూడా కొట్టకుండా దాన్ని డిఫెండ్ చేసుకున్నారంటే వీళ్ళ మిస్టేకే అది. వాళ్ళు మంచిగా బ్యాటింగ్ చేయలేదు. ఆ పార్ట్నర్షిప్ పవర్ ప్లేయర్ 2 వికెట్లు వచ్చింది. 2 వికెట్లు పోయి 50+ రన్స్ వచ్చిన తర్వాత కూడా ఇంకో 60 రన్స్ అయిపోయే మ్యాచ్ని దాన్ని ఆల్అవుట్ చేసుకొని మిస్ చేసుకున్నారు. లాస్ట్ బాల్ మాత్రం హైలైట్. అసలు రస్సెల్ ఉంటే గెలిపిస్తాడు అనుకున్నప్పుడు ఇన్సైడ్ ఎడ్జ్ జరిగి వికెట్ పడ్డది.
అందరూ షాకు. కేకేఆర్ టీమ్ మేనేజ్మెంటు వాళ్ళ ప్లేయర్స్ అందరు షాక్ అవుట్ అయిపోయారు. కేకేఆర్కి మాత్రం ఇది నిన్న చాలా పెద్ద షాకు. నెక్స్ట్ మ్యాచ్ అని మంచిగా ఆడాలనుకున్నాం. అంత టాప్లో ఉండి కూడా 1% ఛాన్స్ కూడా లేకుండా పంజాబ్ గెలిచింది. ఐపీఎల్ హిస్టరీ క్రియేట్ చేసింది మళ్ళీ రికార్డ్. ఇది నిన్న మ్యాచ్ గురించి. నెక్స్ట్ మ్యాచ్ గురించి మాట్లాడుకుందాం. నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి ఆర్ఆర్ వర్సెస్ ఢిల్లీ. ఈరోజు నైట్ మ్యాచ్. ఇప్పటివరకు నేను చెప్పింది మీకు నచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఢిల్లీ మంచి ఫామ్లో ఉంది. ఒక్క మ్యాచ్ ఓడిపోయారు లాస్ట్ మ్యాచ్ ఎంఐతో. అంతకుముందు 4 మ్యాచెస్ గెలిచారు. ఆర్ఆర్ ఫస్ట్ 2 ఓడిపోయారు, తర్వాత 2 గెలిచారు, మళ్ళీ 2 ఓడిపోయారు. వాళ్ళు సేమ్ ఎంఐ ఎస్ఆర్హెచ్ వీళ్ళలాగే ఉన్నారు. బట్ అది కనపడట్లేదు వీళ్ళలో. ఎందుకంటే ఫస్ట్ 2 ఓడిపోయి 2 గెలిచారు కాబట్టి వీళ్ళు ఓడిపోయారు అని అనిపించట్లేదు. వాళ్ళ లైన్ 4 ఓడిపోయారు కాబట్టి డౌన్లో ఉన్నారు. సేమ్ ఉన్నారు ఇప్పుడు. వీళ్ళు అంతే ఉన్నారు. ఎంఐ ఎస్ఆర్హెచ్ సేమ్ అందరికి 4 పాయింట్సే ఉన్నాయి. సిఎస్కే కూడా 4 పాయింట్స్. ఈ మ్యాచ్ చాలా ఇంపార్టెంట్ వీళ్ళకి. లాస్ట్ మ్యాచ్ మనం మాట్లాడుకున్నాం. యశస్వి జైస్వాల్ అండ్ సంజు శాంసన్ వాళ్ళ నుంచి రన్స్ వస్తేనే ఆర్ఆర్ నెక్స్ట్ మిడిల్ ఆర్డర్ బాగా ఆడతారు. అసలు ఆ మిడిల్ ఆర్డర్లో రన్స్ రావట్లేదు వీళ్ళ నుంచి. అవి రావాలి, ఈ మ్యాచ్లో వస్తేనే బాగుంటుంది. కానీ వీళ్ళ బౌలర్స్ చాలా బాగా వేసే బౌలర్స్ ఉన్నాయి. ఎందుకంటే కుల్దీప్, అక్షర్ పటేల్ ఇలాంటి మంచి స్పిన్నర్లు ఉన్నారు. చూడాలి వీళ్ళు మిడిల్ ఆర్డర్ ఎలా ఆడతారు. యశస్వి జైస్వాల్, సంజు వాళ్ళిద్దరు పవర్ ప్లేలో వికెట్ పడకుండా రన్స్ తీస్తేనే నెక్స్ట్ ప్లేయర్స్ ఆడడానికి ఛాన్స్ ఉంటుంది కొంచెం. ఎందుకంటే వీళ్ళు ఈరోజు ఆడబోయే మ్యాచ్ లాస్ట్ మ్యాచ్ చూసాం, 200+ స్కోర్ వచ్చింది. పక్కా అందులో 200+ రన్స్ వచ్చే పిచ్ అది, బ్యాటింగ్ పిచ్ కాబట్టి దాన్ని ఈరోజు జైస్వాల్ ఎలా చేసుకుంటాడు చూడాలి. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్లో మంచిగా 75 కొట్టి రన్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం పాజిటివ్గా ఉంటాడు. అదే మైండ్ సెట్తో ఉంటాడు కాబట్టి ఈ మ్యాచ్ ఆడతాడు. బాగా ఆడాలని కూడా అనుకుంటున్నా. ఢిల్లీ విషయానికి వస్తే కేఎల్ రాహుల్ చాలా మంచి ఫామ్లో ఉండు. లాస్ట్ మ్యాచ్ తీసేసి అంతకుముందు ఆర్సీబీతో ఇంకా చాలా బాగా ఆడిండు. కేఎల్ రాహుల్ బాగా అసలు వీళ్ళ దాంట్లో ఒక జేక్ ఫ్రేజర్ మెగా తప్ప అందరూ బాగా ఆడుతున్నారు. లాస్ట్ సీజన్లో జేక్ ఫ్రేజరే చాలా బాగా ఆడిండు. అక్కడ 250 స్ట్రైక్ రేట్తో ఆడుకుండు. బట్ ఈ సీజన్ అంత ఫామ్లో లేడు. చూడాలి మరి ఈ మ్యాచ్ ఛాన్స్ ఇస్తారా ఎవరో కూడా తెలియదు. ఈ మ్యాచ్ ఒకవేళ ఆడితే మాత్రం జేక్ ఫ్రేజర్ మెగా కంబ్యాక్ రావాలి. ఢిల్లీకి అది ప్లస్ అయిద్ది అని అనుకుంటున్నా. బౌలింగ్ అంతా బాగుంది. టాప్ ఆర్డర్ అయితే సూపర్ వీళ్ళది. మిడిల్ ఆర్డర్ సూపర్, బౌలింగ్ సూపర్, అంతా బాగుంది. వీళ్ళకి మాత్రం మిడిల్ ఆర్డర్ బాగలేదు. అది చేంజ్ చేసుకోవాలి. ఈరోజు మ్యాచ్లోనే చేంజ్ చేద్దాం, చూద్దాం. ఢిల్లీకి హోమ్ గ్రౌండ్, మరి ఏమైద్దో చూడాలి. ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారు, ఏం జరిగిద్ది. నిన్నటి మ్యాచ్ లాగా మళ్ళీ క్లోజ్ మ్యాచ్ ఏమైనా చూడగలుగుతామా రేపు మాట్లాడుకుందాం ఈ వీడియో గురించి.